ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవాళ నాకు ఆయనకి సంగీత్ ఫంక్షన్ ఉంది. అందుకే ఈ డెకరేషన్. సంగీత్ ఫంక్షనా? ఇవాళ సంగీత్ ఫంక్షన్, ఎల్లుండి బావకి తనకి పెళ్ళి. ఏం మాట్లాడుతున్నావే? మాకు తెలియకుండా సంగీత్ ఫంక్షన్ ఏంటి, పెళ్ళేంటి? అయినా నెల వరకు పెళ్లి ముహూర్తాలు లేవని పంతులు గారు చెప్పారు కదా. మీరు పిలిచిన పంతులు గారు అబద్ధం చెప్పారండి. ఆయన చెప్పింది అబద్ధమని, ఎల్లుండే పెళ్లికి ముహూర్తం ఉందని మీకెవరు చెప్పారు? ఇందాక కర్పూరం కొడుకు గిరి మన ఇంటికొచ్చాడు. అప్పుడేమైందంటే చెల్లెమ్మా, అమ్మా, అన్నయ్య ఎలా ఉన్నావు అమ్మా? నువ్వు ఒక్కడివే వచ్చావా? పెద్దమ్మేది? పెద్దమ్మ కాదు, పంతులు గారిని తీసుకొచ్చా. కూర్చోండి కూర్చోండి. పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి. పెళ్లి ముహూర్తమా? అదేంటి, నెల వరకు ముహూర్తాలు లేవని మా పంతులు గారు చెప్పారుగా. మీ పంతులు గారు కావాలని అబద్ధం చెప్పారు. వీడికెలా తెలిసిపోయింది? పంతులు గారు, అమ్మాయి అబ్బాయి జాతకాలు చూశారు కదా, నాతో ఏం చెప్పారో వాళ్ళకి చెప్పండి. బాబు, ఇద్దరి జాతకాల పేరు బలాల ప్రకారం 2 రోజుల్లో, అంటే ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది. ముహూర్తాలు లేవని మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళు అబద్ధం చెప్పారు. ఆయన అబద్ధం చెప్తున్నారు అంటున్నారు, మీరు నిజం చెప్తున్నారని గ్యారంటీ ఏంటి? అమ్మా, గతంలో మీరు పిలిపించిన అతన్ని కాకుండా ఏ పురోహితుడినైనా పిలిపించి జాతకాలు చూపించండి, నేను చెప్పిందే చెప్తారు. అంటే నా పెళ్లి జరగకుండా చెయ్యాలని పంతులు గారితో అబద్ధం చెప్పించారా? ఆహా, అంటే నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? అన్నయ్య, వీళ్ళు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. నువ్వు పెద్దమ్మకి ఫోన్ చేసి, పోలీసులకి ఫోన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పు. అరెస్టా? ఆవేశపడకు చెల్లి, పెళ్లి కాదంటే సెల్లే. చెప్పు, మా పంతులు గారు చెప్పిన ముహూర్తానికి పెళ్లి చేసుకుంటావా, లేదంటే జైలుకి వెళ్తావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.